మాటలతోనే కోట్లు సంపాదించవచ్చా? అవును. కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మీకు తెలిస్తే మాటలతోనే కోట్లు సంపాదించవచ్చు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించే కదా నేను చాలా రోజుల నుండి ఈ వీడియోలన్నీ తీస్తుంది. చాలామంది లోపల టాలెంటు ఉండి కూడా మాట్లాడడం తెలియక, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియక చాలామంది జాబ్ చేసే దగ్గర అక్కడే ఉండిపోతున్నారు. కొందరు సక్సెస్ కాక ఓడిపోతూ ఉన్నారు. సో చాలామంది టాలెంట్ ఉండి కూడా కేవలం మాట్లాడడం తెలియక ఆ ఓడిపోతున్నటువంటి వాళ్ళ కోసం, సో మాట్లాడడం అనేటటువంటిది తెలియక స్పష్టంగా క్లియర్గా అర్థం కాక కమ్యూనికేషన్ అనేటటువంటిది తెలియని వాళ్ళ కోసం ఈరోజు నేను చాలామంది కోటీశ్వరులు ఉపయోగించేటటువంటి విలువైన సూత్రాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. సో ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి విషయాలు, ఈ కమ్యూనికేషన్ గురించి నేను చెప్పేటటువంటి విషయాలలో ఎక్కువగా ఏదైతే మన మాటలు ఉంటాయో, మన మాటలే మన యొక్క పెద్ద ఆస్తి. మన ఆస్తి ఏముంటుంది అంటే మన మాటనే ఒక పెద్ద ఆస్తి. సో మన మాటనే ఒక మంత్రం. సో తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. ఎవరైతే ఒక కస్టమర్ దగ్గర కావచ్చు, బాస్ దగ్గర కావచ్చు, మరి మనం తక్కువగా మాట్లాడడం అనేటటువంటిది 20% మాట్లాడాలి. మాట్లాడే ముందు 80% మనం ఎక్కువగా వినాలి. సో అలాగే బాస్ దగ్గర కావచ్చు, ఒక కస్టమర్ దగ్గర కావచ్చు, లేకపోతే నువ్వు ఎనీవే నీ టీంలో ఎవరి దగ్గర అయినా కావచ్చు, నేను అనేటటువంటి మాట వాడకుండా మనము అనేటటువంటి మాట వాడితే మనము అక్కడ సక్సెస్ అనేటటువంటిది తొందరగా పొందుతాం. సో అలాగే మనం కోపంలో ఒక మాట అంటే ఆ కోపంలో అన్న మాట మన జీవితాన్ని నాశనం చేస్తుంది అనేటటువంటి విషయం కూడా ఈ వీడియో ద్వారా నేను పూర్తిగా మీకు వివరిస్తాను. అలాగే చాలామంది మాటలు చెప్తూ ఉంటారు, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, నేను అలా చేస్తా, ఇలా చేస్తా అని చెప్తారు. కానీ ఆ మాటలు చెప్పడం కాదు, ఆ మాటలకు తగ్గట్టుగా పని చేయించి చూపెట్టు, అప్పుడే ఆ మాటకు విలువ వస్తుంది అనేటటువంటి విషయాన్ని నేను కంపల్సరీ మీకు అర్థమయ్యేటట్టు ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ విషయాలన్నిటిని కూడా నేను కంపల్సరీ అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సో ఆ విధంగానే ఇప్పుడు ఇంతకుముందు ఒక లీడర్కు ఉండేటటువంటి విషయాల గురించి నేను చాలా మాట్లాడాను. అలాగే మరి ఈరోజు మనకు మన మాటలు చాలా చెప్తూ ఉంటాం. సో నేను ఒక మాట అంటాను, మాట్లాడకు, చేసి చూయించు. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా ఈరోజు చెప్పేటటువంటి మాట, నువ్వు మాట్లాడకు, నువ్వు అది చేస్తా, ఇది చేస్తా 100 చెప్పే కన్నా నువ్వు పర్ఫెక్ట్గా, నీకు ఏదైతే పర్ఫెక్ట్గా తెలుసో అది చేసి చూయించు. చెప్పడం తేలిక కావచ్చు, చేసి చూపించడమే కష్టం అవుతుంది. కాబట్టి చేసి చూపించు. కష్టపడేవాడే కోటీశ్వరుడు అవుతాడు. సో కష్టపడేవాడే కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. కాబట్టి చెప్పడం తేలిక, చేసి చూపించడమే కష్టం. కాబట్టి మాట్లాడడం ఇక ఆపి చేసి చూపించు. సో నేను అది చేస్తా, ఇది చేస్తా అని మాట ఇచ్చావా, ప్రాణం పోయినా ఆ మాటను నిలబెట్టుకునేటటువంటి తత్వం మనకు ఉండాలి. సో అందుకే ఆ మాటే మన యొక్క ప్రవర్తనను నిర్ణయిస్తుంది. కాబట్టి సో మన మాటే నీ మాటే నీ యొక్క బ్రాండ్, నీ మాటే నీ యొక్క ప్రవర్తన, నీ మాటే నువ్వు ఏంటి అనేటటువంటి నీ విలువను తెలియజేస్తుంది. కాబట్టి నీ మాటకు కంపల్సరీ విలువ ఉండాలి. అంటే నువ్వు మాటలు చెప్పడం తేలిక, చేసి చూయించు. చేసి చూయించడమే కష్టం. చేసి చూయించు. తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. సో చేసేదేదో మాటల కంటే చేతలకే ఎక్కువ విలువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేసి చూయించు. సో నీ మాటనే ఒక పెద్ద ఆస్తి. కాబట్టి
నీ మాటనే నీ విలువను నిర్ణయిస్తుంది కాబట్టి నీ మాట నీ మంత్రంలా పనిచేస్తుంది. సో నీ మాటే మంత్రము, ఆ నీ మాటే మరణము. సో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, మాట్లాడే విధానం ఎలా ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంతకుముందు చెప్పిన వీడియోలలో నేను కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. ఎదుటి వ్యక్తి చెప్పేది 80% వినగలగాలి. విన్న తర్వాత 20% మనం చెప్పాలి. అందులో క్లియర్గా అర్థమయ్యే విధంగా స్పష్టంగా చెప్పగలగాలి. సో ఆ విధంగా చెప్పగలిగితే నువ్వు మాట్లాడిన కొన్ని మాటలు కూడా నీ మాటే మంత్రము. కానీ అలా కాకుండా నువ్వు కోపంతో మాట్లాడుతూ నువ్వు వినడం లేదు అలా ఇలా అని మాట్లాడితే నీ మాటే మంత్రము లాగా పనిచేస్తుంది. అదే రివర్స్లో కూడా పనిచేస్తుంది. నీ మాటే మంత్రం, నీ మాటే మరణంతో సమానం అని అంటారు. సో మాట విలువ తెలిసినవాడు సో ఆ పని యొక్క విలువ పెంచుకుంటాడు. మాట విలువ తెలిసినవాడు మనిషి విలువ పెంచుకుంటాడు. సో ఆ మాట విలువ తెలిసినవాడు ఎలా మాట్లాడాలి అనేటటువంటి విషయాన్ని నేర్చుకుంటాడు. అందుకోసం ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియక ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా అనేటటువంటి విషయాలు తెలియక ఇంకా అలా ఎక్కడో బిజినెస్ దగ్గరో లేకపోతే ఒక కస్టమర్కి ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గరనో లేక జాబ్ చేసే దగ్గర బాస్తో ఎలా మాట్లాడాలనే విషయం తెలియకనో ఒక లీడర్కు టీంతో ఎలా మాట్లాడాలని తెలియకనో ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతున్నారు, ఓడిపోతున్నారు. కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఇంకా నేను వీడియోలు తీస్తున్నాను. నా ఛానల్ని మీరు ఫాలో అయితే మీకు ప్రతి విషయాన్ని మీకు నేర్పించి మిమ్మల్ని గెలిపించడానికి నా ఈ ఛానల్ మీకు ఎప్పుడు దోహదపడుతుంది. నీ నోటి నుండి వచ్చేటటువంటి మాట ఏదైతే ఉంటుందో అదే నీ భవిష్యత్తును రాస్తుంది. కాబట్టి నీ నోటి నుండి వాని ముత్యాలలాగా ఆ విధంగా నీ మాటలు ఉండాలి. సో ఆ విధంగా మాట నేర్చినవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు అంటారు కదా. అందుకే నీ మాటలు ఎలా ఉండాలి అంటే నీ భవిష్యత్తును తీర్చిదిద్దేది అదే. కాబట్టి నీ మాటలు స్పష్టంగా క్లియర్గా ఆ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఆ విధంగా ఉండాలి. నువ్వు ఏమి చెప్పాలనుకున్నావు ఆ విషయాన్ని క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి. అలా చెప్పకుండా నువ్వు గనుక కోప్పడడం అలాంటివి చేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి అలా చేయకూడదు. సో నీ మాటలు చెప్పడం కన్నా చేసి చూయించు. అందుకోసం నీకు నేర్పించడానికి ఎన్నో విషయాలను నేర్పించడానికి నేను రెడీ ఉన్నాను. కానీ ఇప్పటి వరకు చెప్పాను కదా, అలా కాకుండా నువ్వు కోపంలో మాట్లాడితే కోపంలో మాట జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఒక్క క్షణం ఆవేశం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక్క క్షణం మాట జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే అంటారు పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. సో కోపంలో వచ్చిన ఒక్క మాట కొన్ని సంవత్సరాల బంధాన్ని కూడా దూరం చేస్తుంది, కొన్ని సంవత్సరాల బంధాన్ని తెంచేస్తుంది. అందుకే కోపంలో వచ్చిన ఒక్క మాట కొన్ని ఏళ్ళ బంధాన్ని తెంచేస్తుంది. కాబట్టి ఆ కోపంలో మాట ఏదైతే ఉందో నువ్వు నోరు జారితే కొన్ని బంధాలు తెగిపోతాయి. నీ యొక్క టీం దగ్గర కానీ, కస్టమర్ దగ్గర కానీ, బాసు దగ్గర కానీ నీ యొక్క మాట అనేటటువంటిది అంత విలువ ఉంటుంది. కాబట్టి మాట తూటల్లాంటిది. కాబట్టి ఒకసారి బయటికి వస్తే మాటను వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఆ మాటను కోపంతో ఆవేశంతో మాట్లాడకుండా ఆ విధంగా మనం ప్రవర్తించాలి. సో నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నాలుకను కనుక అదుపు చేయకపోతే అది మన యొక్క జీవితాన్ని అదుపు చేస్తుంది. మన నాలుకను అదుపు చేసుకుంటే ఎలా మాట్లాడితే అలా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి మన ప్రవర్తనను బట్టి మన జీవితం అనేటటువంటిది నిర్ణయించబడుతుంది. కాబట్టి అందుకే మన నాలుక నువ్వు ఎలా
మాటే మంత్రం అని చెప్పాను కదా. సో అందుకే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా నేర్పించాలి, చాలామందికి నేర్పించి ఎంతోమందిని విజయం వైపు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ విధంగా వీడియోల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో కోపం కనుక ఉంటే, కోపం గురించి మాట్లాడాలంటే, ఒక్క క్షణంలో ఉన్న ఆవేశం, ఒక్క క్షణంలో వచ్చినటువంటి నీ కోపం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మౌనం కంటే ఇంకా అంతకు మించినది గొప్పది ఇంకా ఏముంటుంది. నా కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండడమే చాలా చాలా మంచిది. ఎందుకంటే కోపము అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి. సో ఎన్ని మాటలన్నా చెప్పండి. సో కొన్నిసార్లు ప్రతి ఒక్కరికి కూడా ఆవేశం అనేటటువంటిది వస్తుంది. కొన్నిసార్లు ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేటటువంటిదే వస్తుంది. అనుకున్నది ఒక తీరు ఉంటుంది, అవుతుంది ఒక తీరు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కోపం అనేటటువంటిది వస్తుంది. ఎందుకు నేను ఇలా అనుకున్నాను, అలా అయ్యింది అని చెప్పి కోపం రావచ్చు. కానీ నీ యొక్క లక్ష్యం గొప్పదైతే, నీ యొక్క లక్ష్యం చాలా పెద్దదైతే, నీ లక్ష్యం నీ ఆశయం చాలా గొప్పదై ఉంటే అందుకు చాలా సమయం పడుతుంది. రాత్రికి రాత్రి ఎవరు కూడా ఆ సక్సెస్ అనేటటువంటిది పొందలేరు. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా సక్సెస్ పొందడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మనం వాడేటటువంటి సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ యాపిల్ కంపెనీకి 42 సంవత్సరాలు పట్టింది మరి బిజినెస్ సక్సెస్ కావడానికి. అలాగే అమెజాన్ కంపెనీకి 28 సంవత్సరాలు పట్టింది. మనం వాడుతున్న ఫేస్బుక్కు 18 సంవత్సరాలు పట్టింది. మరి మీరు కూడా ఈ స్కిల్స్ తెలుసుకొని ఈ సక్సెస్ పొందాలి, పనిచేసే దగ్గర మంచి జాబ్ పొందాలి అంటే మీకు కూడా టైం అనేటటువంటిది పడుతుంది కదా. సో అందుకు మీరు వెయిట్ చేయండి. సో మీరు ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని మంచిగా సక్సెస్ కావాలంటే నా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు అనేక విషయాలను నేను నేర్పిస్తాను. కంపల్సరీ మిమ్మల్ని గెలిపిస్తాను. సో నా యొక్క మాటలు, నా యొక్క వీడియోలు మీకు చాలా చాలా దోహదపడతాయని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతున్నాను. సో అలాగే తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. సో తెలివైన వాడు చెప్పడానికి ఏదైనా ఉంటేనే మాట్లాడతాడు. తెలివి తక్కువ వాడు ఏదో ఒకటి చెప్పాలని మాట్లాడతాడు. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని ఎక్కువగా మాట్లాడకండి, తక్కువగా మాట్లాడండి. మాట్లాడడం అనేటటువంటిది ఒక కళ. ఆ కళను మీరు చాలా విలువైనదిగా మాట్లాడండి. మీ మాట చాలా విలువైనదిగా మాట్లాడండి. సో తక్కువ వాడి మాట కంటే తక్కువగా ఎవరైతే మాట్లాడతారో ఆ తక్కువగా మాట్లాడే వాళ్ళ మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. ఎక్కువ వినేవాడికే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. సో అందుకే ఆ దేవుడు మనకు ఎక్కువగా మనం వినాలి, తక్కువగా మాట్లాడాలని 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. సో కాబట్టి తక్కువ మాట్లాడేవాడి మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. సో సంపాదించేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువ వినేవాడే ఎక్కువగా సంపాదిస్తాడు. అందుకే మనం ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. వినడం అనేటువంటిది 80% మనం వినాలి, మాట్లాడడం అనేటటువంటిది మనం 20% మాట్లాడాలి. అందుకే ఆ భగవంతుడు మనకు 2 చెవులు 1 నోరు ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అలాగే మన యొక్క మాటలు ఎలా ఉండాలి, ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, లేదా ఒక ఉద్యోగం చేస్తున్న దగ్గర బాస్ దగ్గర మనం ఎలా మాట్లాడాలి, లేదా ఒక లీడర్ అయితే మన టీం దగ్గర ఎలా మాట్లాడాలనేటటువంటి విషయాల గురించి మాట్లాడితే, సో మన యొక్క ఉద్యోగం చేసే వ్యక్తి అయితే బాసు దగ్గర, లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మేటటువంటి సేల్స్మెన్ అయితే ఒక కస్టమర్ దగ్గర, ఒక లీడర్ అయితే వాళ్ళ టీం దగ్గర
నేను అనేటటువంటి మాట అనకూడదు. నేను అనేటటువంటి మాట అనకు, మనము అనే మాట అను. మనము అని ఎప్పుడైతే అంటావో నువ్వు సక్సెస్ అనేటటువంటిది పొందుతావు. నీ మాట తీరే నీ యొక్క ఉద్యోగాన్ని, నీ యొక్క సేల్స్మెన్ ఉద్యోగాన్ని, లేదా నీ లీడర్షిప్ని, నీ టీంని నిలబెట్టడానికి నీ మాట తీరు, నీ ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి సో మంచి మాటకు డబ్బు ఖర్చు ఏమీ ఉండదు, కానీ అది మంచి మాటలు కోట్లు సంపాదించి పెడతాయి. అందుకే ఎలా మాట్లాడాలి అనేటటువంటి విషయాలు తెలియక ఎంతోమంది అలా అక్కడే కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియక, ఆ మాట్లాడే విధానం తెలియక చాలామంది అక్కడే ఆగిపోతూ ఉన్నారు. కాబట్టి సక్సెస్ పొందలేకపోతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఈ విషయాలను తెలియజేస్తున్నాను. సో మంచి మాటకు ఎలాంటి ఖర్చు ఉండదు, కానీ మంచిగా కనుక ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక నేర్చుకొని నా ఛానల్ని ఫాలో అవుతూ మీరు ఇంకా 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 అద్భుతంగా నేర్చుకోగలిగితే కోట్లు సంపాదించేటటువంటి ఈ మాటలే మీరు కోట్లు సంపాదించేటటువంటి విలువైన మాటలుగా నేర్చుకుంటారు. నేను అంటే ఓడిపోతావు. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, లేకపోతే ఒక కస్టమర్ దగ్గర కావచ్చు, లేకపోతే నువ్వు ఒక లీడర్ అయితే నీ టీం దగ్గర కావచ్చు. నేను అనే మాట అనకు. నేను అంటే ఓడిపోతావు. మనం అంటే విజయం నీ వెంట వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము అనేటటువంటి మాటనే నువ్వు వాడాలి. సో మనసుతో మాట్లాడాలి. మనం అనే మాట నేను అని అనకుండా మనం అనే మాట కూడా అది నీ మనసులో నుండి రావాలి. నీ మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నేను అనేటటువంటి మాటను వాడకుండా మనము అనేటటువంటి మాటను నువ్వు నీ మనసులో నుండి నీ మనస్ఫూర్తిగా నువ్వు మాట్లాడితేనే ఎదుటి వాళ్ళు నమ్ముతారు, నిన్ను నీ టీం నమ్ముతారు. లేక నువ్వు పనిచేసే దగ్గర అయితే నీ బాసు నమ్ముతాడు, లేకపోతే నువ్వు ఒక సేల్స్మెన్ అయితే కస్టమర్ నమ్ముతాడు. కాబట్టి నువ్వు మాట్లాడేటటువంటి మాట నేను అనేటటువంటి మాట అది నీ యొక్క మనసులోపటి నుండి వస్తే ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. లేకపోతే నమ్మకం అనేటటువంటిది పోతుంది. గౌరవంగా నువ్వు మాట్లాడకపోతే నీకు ఆ గౌరవం అనేటటువంటిది లభించదు. గౌరవంగా మాట్లాడతానే నీ యొక్క ఎదుగుదల ఉంటుంది. మనము అనేటటువంటి మాటతోటి నువ్వు ఆ విధంగా నమ్మకంగా గౌరవంగా మాట్లాడతానే ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి గౌరవంగా మాట్లాడడం అనేటటువంటిది నేర్చుకోవాలి. నీ యొక్క మాట తీరే నీ ఉద్యోగాన్ని కావచ్చు, లేకపోతే నువ్వు నీ యొక్క టీమును కావచ్చు నిలబెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. నీ మాట తీరే నిన్ను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి నువ్వు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి నేను ఏదైతే ఈ వీడియోలు చేస్తున్నానో ఈ యొక్క వీడియోలను ప్రతిరోజు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ నా ఛానల్ని ఫాలో చేస్తే కంపల్సరీ మీరు చేస్తున్న పని దగ్గర కావచ్చు, లేదా మీరు చేస్తున్న లీడర్షిప్ కేటగిరీలో కావచ్చు మీరు సక్సెస్ పొందుతారని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు చాలామందికి మాకు ఇవి తెలియదా అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఇప్పుడు ఒకప్పుడు అయితే మనకు ఇలాంటి టాలెంటు ఉండేది కాదు. కానీ పాత రోజుల్లో ఆ టాలెంట్ అంటే ఒక దేవుడిచ్చిన వరం అని అనుకునేటటువంటి వాళ్ళం. అది కొందరికే ఉంటుంది అనుకునేటటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటివి వాడుకొని ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ పనిలో ఎలా ముందుకు సాగాలి అనేటటువంటి విషయాలను నేర్చుకొని చాలామంది సక్సెస్ అనేటటువంటిది పొందుతున్నారు. అందుకు నా యూట్యూబ్ ఛానల్ కూడా మీ అందరికీ దోహదపడుతుంది. మీ అందరికీ గెలిపించడానికి, అందరం ముందుకు వెళ్ళడానికి నేను ఈ యొక్క వీడియోలను ప్రతి ఒక్క విషయం పైన తీస్తున్నాను. కాబట్టి నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సో ముందు లీడర్గా ఎవరైతే ఉంటారో ముందు లీడర్స్ తెలివైన వాళ్ళు అయ్యేటటువంటి వాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ
యూట్యూబ్ను, ఫేస్బుక్ను ఇలాంటివి వాడుకొని నేర్చుకొని సో ఇప్పుడు ఇలాంటివి అన్నిటిని వాడుకొని లీడర్స్ అవుతున్నారు, సేల్స్మెన్ అవుతున్నారు. మరి ఈ ఎక్కువ పనిచేసే దగ్గర ప్రమోషన్స్ పొందుతున్నారు. మరి అందుకని చెప్పి మళ్ళీ నేను చెప్తున్నాను, నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి, మీకు అన్నీ నేర్పిస్తూ ఉంటాను. అందుకే ఇప్పుడు అవసరమైన నైపుణ్యాలను పొందడానికి, స్కిల్స్ను పొందడానికి ఇక్కడ ఫాస్ట్గా ఈ యొక్క స్కిల్స్ను ఫాస్ట్గా నువ్వు నేను చెప్పేటటువంటి విషయాలు కనుక నువ్వు ఉపయోగిస్తే ఖచ్చితంగా నువ్వు పని చేసే దగ్గర ప్రమోషన్ పొందడం కావచ్చు, లేకపోతే ఒక కస్టమర్ల దగ్గర నువ్వు సేల్స్మెన్ అయితే అక్కడ నువ్వు ఎక్కువగా సేల్స్ చేయడం కావచ్చు, నువ్వు లీడర్షిప్ అయితే నీ టీం దగ్గర ఎక్కువ సక్సెస్ పొందడం కావచ్చు. ఇవన్నీ కూడా నువ్వు ఫాస్ట్గా సక్సెస్ పొందడానికి దోహదం అవుతాయి. కాబట్టి నా ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వకండి. ఇంకా మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్లో రాయండి. నా ఛానల్ని ఫాలో కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.